వ్యక్తి ఆయన. ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది చంద్రబాబు నాయుడు గారి కనసన్నలో నడిచే పార్టీ. అక్కడ రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు పోవాలనుకున్నా ఇంకా 2028 వరకు అది గవర్నమెంట్ ఉంటుంది. ఆ మధ్యలోనే కేసులు ఒకవేళ అయిపోవచ్చు, ఒకవేళ 6 నెలలు 3 నెలల్లో ఉండొచ్చు. ఆ ఉండేదానికి మాకు రేవంత్ రెడ్డి గారికి ససేమిరా అంటే సరిపోతుంది కదా. ఆయన క్యారెక్టర్ అయింది, మా క్యారెక్టర్ మాది. మేము వాళ్ళతో కలిసి ఉండము. ఆ పార్టీతో రేవంత్ రెడ్డి అంటే మాకేం వ్యక్తిగతంగా శత్రువు కాదు. మేము ఆ పార్టీతో సంబంధాలు మాకు లేవు కాబట్టి మేము కలిసి ఉండే పరిస్థితిలో లేము. అదేదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికే ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇచ్చి అక్కడ తెలంగాణ నుండి పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇచ్చి తెలంగాణలో అందుకనే కాదు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాయకులతో ముడిపెడితే లేదా సినిమా యాక్టర్స్ తో ముడిపెడితే ఇప్పుడు ఏ నాయకులకైనా రాజకీయ ఫ్లెక్సీలు వస్తూ ఉంటే అదంతా పక్కన పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా సేమ్ అదే ఆరోపిస్తోంది కదా. గురుదక్షిణ సమర్పించుకోవడానికి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని కలిపే ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ చేస్తోంది. అక్కడ మీరు ఎలాగో ఆపోజిషన్ లో ఉన్నారు. సో అటువంటిప్పుడు మీ ఇద్దరు ఫ్లెక్సీలు కలిస్తాయంటే ఇద్దరు కలిసి ఒక రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నారా? 2 రాష్ట్రాల్లో కలిసి వచ్చే విధంగా? కాదు ఆ యాంగిల్ కనిపిస్తుంది కదా మరి ఇక్కడ. ఎస్ సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉద్దేశమే ఉండదు. ఆయనతో కలిస్తే మీరైనా సరే, కృష్ణాంజనేయులు గారైనా సరే, ఇతర పార్టీ వాళ్ళైనా సరే కలిసితే కలిసిన వాళ్ళతో కలిసినట్టు మాట్లాడతాడు, కలిసిన వాళ్ళతో బాగానే ఉంటాడు. అంతే తప్ప వాళ్ళ సహకారం తీసుకోవడము, వాళ్ళ పొత్తు పెట్టుకోవడము, ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద లీడర్లు బయటికి పోతామన్నా ఇట్లా అనుకుంటాడు ఆయన. ఏంటండి వీళ్ళను వాళ్ళను పట్టుకోవడము, వాళ్ళ పార్టీలతో సపోర్ట్ తీసుకోవడం, వీళ్ళ పార్టీలతో సపోర్ట్ తీసుకోవడం, వాళ్ళని కాలు పట్టుకోవడం, వీళ్ళ కాలు పట్టుకోవడం. ఆయన జీవితంలో ఆయనకు అలవాటే లేదు. ఆయనకు అలవాటు ఉంటే 14లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు. నిజంగా నిన్న మళ్ళీ కొంచెం ఏదైనా గోల్మాల్ చేయాలనుకుని ఉంటే 24లో కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ వీళ్ళలాగా అట్లా కాదు. సింగిల్ గా నేనే జనాన్ని నమ్మించాలి, నేనే జనానికి మెప్పించాలి, నేనే జనానికి మేలు చేయాలి, జనం నన్నే నమ్మి ఓటేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలంతా కలిసి చేసినారు కాబట్టి వాళ్ళు గెలిచినారు. లేకపోతే మీరు సిద్ధం సభలకు జనం వచ్చినారు, జనం జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చినారు, ఆయన నాయకత్వం ఒప్పుకోలేదని కృష్ణాంజనేయులు గారు అంటున్నారు. దాంట్లో ఆయన విశ్లేషణ తప్పు, అది 100% తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసిన తర్వాత ఎన్నికల కమిషన్ తో కలుపుకొని ఇప్పుడు అదే కనిపిస్తుంది కదా. అదే మీరు అంటున్నారు కదా, ఎదుర్కోవడానికి అందరూ కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అపోజిషన్ లో బీఆర్ఎస్ ఉంది, అక్కడ మీరు అపోజిషన్ కాబట్టి ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ఉమ్మడిగా కలుస్తారేమో అన్న యాంగిల్ ఎందుకు రాదు? అవసరమే లేదప్పా. ఎవరికి అదే మీరే చెప్తున్నారు కదా. కాదు మేమే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు 24లో కూడా, కానీ వీళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి అని చెప్తున్నారు కదా. రేపు కూడా మరి కలిసి వస్తారు కాబట్టి మరి అప్పుడు మాత్రం అలాగ అవుతారు అంటున్నా. వాళ్ళు ఇంకా 10 మంది కలిసి రాని ఇంకొక 100 పార్టీలు కలుపుకొని దేశంలో ఉన్న పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ రకాల పార్టీలు అన్ని కలుపుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు ఎందుకంటే వీళ్ళు దుష్ప్రచారము జనాలు నమ్మినారు, వీళ్ళు తప్పుడు మాటలు నమ్మినారు, వీళ్ళు చెప్పినటువంటి హామీలు నమ్మినారు. వీళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పులు చేస్తున్నారు అనే విధంగా నమ్మినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు. ఇప్పుడు వీళ్ళందరూ తల కిందులు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరు. రెండోది కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయలేదని. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మీరు ఎట్లా మాట్లాడతారన్నమాట. మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన తర్వాత వాటిని 1,00,000 కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలన్నప్పుడు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసాం. రైతులకు సంబంధించినటువంటి పంటలుగా గిట్టుబాటు ఇబ్బందులు పడుతుంటే వాటిపైన ఎప్పటికప్పుడు పోరాటం చేసినాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైన మేము పోరాటం చేస్తున్నాం. మహిళలకు సంబంధించినటువంటి వీళ్ళు డాక్టర్ మహిళలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పోరాటం చేస్తున్నాము. అవకతవకలు జరిగినాయనేసి కోర్టులో కేసులు వేయడము, ప్రజలకు పోయి చెప్పుకోవడానికి ఒక్క డిఎస్సి అభ్యర్థి అయినా నాకు అన్యాయం జరిగిందని ఒక్క బాధితుడు 330 మంది ఉన్నారు కేసులు. 330 మంది ఉన్నారు కేసులు. అవకతవకలు జరిగినాయో అవన్నీ చూసిన ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కనీసం 0కి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులు లేకపోయినా తప్పులు ఎంచుతా అంటాడు, ఈయన చెయ్యడు, అభివృద్ధి నిరోధకుడు అనేసి ప్రజలు ఒక నిర్ణయానికి రాష్ట్రానికి మీరు అభివృద్ధి నిరోధకులు కాబట్టి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సింగిల్ గా పోటీ చేసి లేదు కాబట్టి మిమ్మల్ని జనాలు నమ్మలేదని మీరు భావిస్తున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఒక అవకాశం వచ్చిందండి. ఎలా గెలుపోవటంలో సహజం, ఓడతారు గెలవచ్చు, తప్పేం కాదు. కానీ ప్రతిపక్ష నాయకుడుగా మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా ఉద్యమాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ర్యాలీలు మాత్రమే జరుగుతున్నాయి.
అది మిర్చి రైతులు కావచ్చు, మామిడి రైతులు, అరటి రైతులు, పొగాకు ఇవన్నీ కూడా ఒకరోజు ర్యాలీ. ఇదే ఉద్యమం. మీకు అవకాశం వచ్చిన ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున నిలబడే అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బెంగళూరులో తపస్సు చేసేటువంటి ధోరణే మానుకోవాలి, అసెంబ్లీకి రావాలి. ఆన్ ద రికార్డ్ ఉంటుంది కాబట్టి దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. గెలుస్తాను అనేటువంటి ఆలోచన ఆయన ఉన్నాడు. రైట్ అండ్ రైట్, చూద్దాం ఎస్ రైట్ అండ్ చూద్దాం. ఈ ఈడీ ఎంట్రీ తోటి మరి హత్య కేసు ఎలాంటి మనకు తిరుగుతుంది, వివేక హత్య కేసు సంబంధించి, అలాగే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా రాజకీయాలు, పొత్తు రాజకీయాలు ఉన్నాయని జరిగేంటో కాలమే తెలుస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణానంద గారు, థ్యాంక్ యూ జయచంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇస్తాం.